ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ ఈ 3 దేశాల మధ్య నడుస్తున్నటువంటి ఒక యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళుతున్నట్టుగా కనబడుతుంది. అందరూ కూడా థర్డ్ వరల్డ్ వార్ వస్తది అని ఒక ప్రెడిక్షన్స్ కూడా చేస్తున్న సందర్భాలు మేము చూస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అటాక్స్ గురించి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరి స్ట్రాటజీ ఏంటి, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం గురించి మీరు ఆల్రెడీ హర్షతో ఒక ఇంటర్వ్యూలో మీరు చాలా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు గ్లోబల్ రౌండప్ లో మనము ఇది రిపర్కేషన్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. అండ్ ఇది నిజంగానే ఎస్కలేట్ అవుతుందా, ఇది ఇంకా పెద్ద యుద్ధంగా మారడానికి అవకాశం ఉందంటారా? ఫస్ట్ దాంతోనే మొదలు పెడదాం. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎటువంటి రిటాలియేషన్ చేస్తుంది అన్న ఆధారంగా ఇది ఎటు వెళ్తుంది అని నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక పాలసీ ఉంది, వాళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తే కంపల్సరీ వాళ్ళు రిటాలియేట్ అవుతారు, రిటాలియేషన్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే చిన్న దేశం ఇజ్రాయెల్ మీద ఎవరైనా దాడి చేస్తే కనుక వీళ్ళు కనుక అపేక్షించి దాన్ని ఏమి చేయకుండా ఉన్నారంటే కనుక అటాక్ చేసిన వాళ్ళకి ఇంకా బలం వచ్చి, ఇంకా ధైర్యం వచ్చి ఇంకో 2-3 సార్లు వాళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అందుకని ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీకి పెట్టుకున్నారు, వాళ్ళ దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళని కొట్టడం అనేది వాళ్ళకు ఒక పాలసీ ఉన్నది. కాబట్టి ఆ పాలసీ దృష్ట్యా ఇజ్రాయెల్ తప్పకుండా ఇరాన్ మీద దాడి చేసి తీరుతుంది. కానీ వాళ్ళకు ఒకటే విండో ఉంటుంది, ఆ ఒకటే రోజు ఒకటే విండోలో వాళ్ళు టార్గెట్ చేస్తారన్నదే చాలా కీలకం. దీంట్లో చాలా టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, 2 వాళ్ళ ఆయిల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, 3 వాళ్ళ IRGC ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ళ నేతృత్వం ఉంది. అన్నిటికంటే కీలకమైంది ఖమెనై వాళ్ళ ఎవరైతే స్పిరిచువల్ లీడర్ ఉన్నారో ఆయన ఒక టార్గెట్. వీటిల్లో దేన్ని టార్గెట్ చేస్తారు అన్నది ఇజ్రాయెల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళొక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కరెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుని దానికి సీక్రెసీ మెయింటైన్ చేసి వాళ్ళు టార్గెట్ చేస్తారు. అమెరికా ఏమో వాళ్ళ ఆయిల్ ఇన్స్టలేషన్స్ అటాక్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు అమెరికా నుంచి మెసేజ్ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమో న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కొట్టండి అని చెప్తున్నాడు ఆయన. బహుశా ఇజ్రాయెల్ ఏమో ఖమెనీని టార్గెట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇజ్రాయెల్కి ఏంటంటే ఇప్పుడు ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ దొరికింది, వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకోదలుచుకోలేదు. ఇప్పుడు కనుక అక్కడ నేతృత్వ మార్పిడి చేయగలిగితే, వాళ్ళు అక్కడి నుంచి తీసేయగలిగితే చాలా కాలంగా తర్వాత కొన్ని దశకాలుగా వాళ్ళకి ఇరాన్ నుంచి మరి అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు. అందుకని ఆ నేతృత్వాన్ని తీసే ప్రయత్నం వాళ్ళు ఫస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని ధ్వంసం చేస్తే కనుక దాని ఫాలోఅవుట్ కూడా ఉంటుంది, న్యూక్లియర్ రేడియేషన్ వస్తుంది. న్యూక్లియర్ రేడియేషన్ వస్తే కూడా మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడాను మనం శానిటైజ్ చేసేంత వరకు ఎవరు వెళ్ళలేరు. రమారమి ప్రపంచంలో 30-35% చమురు అక్కడి నుంచే వస్తుంది, పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తుంది. సపోజ్ అది కంటామినేట్ అయిపోయిందంటే ఇంకా మరి మన ఆయిల్ ప్రైసెస్ ఎక్కడికి వెళ్తాయో మనం చెప్పలేం. బహుశా రెట్టింపు అవ్వచ్చు, 3 రెట్లు అవ్వచ్చు. ఆ సంక్షోభం మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు అది తెలియదు. కాబట్టి అది ఒక రిస్క్ ఉన్నది న్యూక్లియర్ అటాక్ చేయడానికి, న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద అటాక్ చేయడానికి. ఆయిల్ ఇన్స్టలేషన్స్ మీద అటాక్ చేస్తే కనుక ఇరాన్ అమెరికాకు బ్యాక్ ఎండ్ నుంచి వార్నింగ్ ఇచ్చిందని మనకు తెలుస్తుంది. ఏమో వార్నింగ్ ఇచ్చిందంటే, మా ఆయిల్ ఇన్స్టలేషన్స్ మీద మీరు అటాక్ చేస్తే మీ ఆయిల్ ఇన్స్టలేషన్స్ అన్ని కూడా మేము ధ్వంసం చేస్తామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అంటే సౌదీ అరేబియా, కువైత్, ఖతార్ వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఇన్స్టలేషన్స్ కూడా వాళ్ళు అటాక్ చేయగలరు. మనం చూసాం ఇప్పుడు ఇజ్రాయెల్ మీద చేసిన దాడిలో రమారమి 200 మిసైల్స్ వాళ్ళు కొడితే దాంట్లో ఒక 10-15% మిసైల్స్ యాక్చువల్గా ఇజ్రాయెల్లో పడ్డాయి, కొంత డ్యామేజెస్ కూడా అయినాయి. సరే ప్రజలంతా పక్కనలో వెళ్ళారు, బతికారు, అది వేరే విషయం. కానీ 100% వీళ్ళ ఐరన్ డోమ్ కానీ, వీళ్ళ డేవిడ్ స్లింగ్ కానీ, వీళ్ళ ఆరో కానీ ఇవేవి పని చేయలేదు, 100% పని చేయలేదు, కొంత లీక్ అయింది. ముసాద్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో బాంబ్స్ పడ్డాయి. అది దాని గురించి కూడా చర్చిస్తాను నేను. యాక్చువల్గా అది ఒక పెద్ద ఇంతవరకు ఇజ్రాయెల్ హమాస్ని, హౌతీలని, హిజ్బుల్లాని ఏదైతే తిడుతూ ఉండిందో ఇప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్ కూడా. ఎనీవే ద పాయింట్ ఇస్, ఇక్కడ మనకు అంత దూరం వెళ్ళి కొట్టవలసినటువంటి మిసైల్స్ కూడా 100% ఇజ్రాయెల్ ఆపలేకపోయింది. పక్కనే పర్షియన్ గల్ఫ్ దాటి ఒక 150-200 కిలోమీటర్ దాటితే వీళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి సౌదీ అరేబియా. దాన్ని కొడితే కనుక వీళ్ళు నిజంగా 100% ఆపలేనటువంటి పరిస్థితి. గతంలో ఆల్రెడీ డ్రోన్ అటాక్ చేశారు, యమన్ నుంచి వాళ్ళ ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్స్ జరిగినాయి గతంలో సౌదీ అరేబియాకి. కాబట్టి ఇరాన్ అది వార్నింగ్ ఇస్తుంది, మా ఆయిల్ని మీరు టచ్ చేశారంటే మీ ఆయిల్ కూడా మేము ధ్వంసం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇది మరి ఎటు దారి తీస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే జో బైడెన్ ప్రభుత్వం ఆయిల్ ఇన్స్టలేషన్ మీద టార్గెట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఆయిల్ ఇన్స్టలేషన్ మీద కనుక టార్గెట్ చేస్తే గల్ఫ్ అంతా కూడా మనకు ఆయిల్ కట్ ఆఫ్ అయిపోతే
ఇంకా అప్పుడు అమెరికా ప్రపంచానికి మొత్తం ఆయిల్ ఇచ్చేటువంటి దేశంగా తయారవుతుంది. వాళ్ళ దగ్గర అంత ఆయిల్ ఉంది, అంత చమురు ఉంది వాళ్ళ దగ్గర. అది బహుశా వాళ్ళ ప్లానా, పెద్ద ప్రశ్న పుడుతోంది నాకు. ఎందుకంటే అది కనుక చేస్తే మొత్తం మోనోపొలీ వచ్చేస్తుంది లిటరల్లీ. వాళ్ళు ప్రపంచంలో మొత్తం ఆయిల్ సప్లై వాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత ఆయిల్ ఉందా వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర చాలా ఆయిల్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు నెట్ ఎక్స్పోర్టర్, వాడు ఎక్కడ కూడా వాళ్ళు కొనట్లేదు, అంతా వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. భారతదేశం కూడా మనం అమెరికా నుంచి కొంటున్నాం. మన కొంటున్నటువంటి టాప్ 5 దేశాల్లో అమెరికా ఉన్నది. నంబర్ 1 రష్యా, నంబర్ 2 ఇరాక్, నంబర్ 3 సౌదీ అరేబియా, ఆల్మోస్ట్ నంబర్ 4 యుఎస్ఏ. వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం మనం. యుఎస్ఏ ఈరోజు యూరోప్ సప్లై చేస్తాం. వాళ్ళది ఎప్పుడైతే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని పేల్చేసిందో అమెరికా పేల్చినట్టు ఎవరు చెప్పట్లేదు, అమెరికానే పేల్చింది. సో రష్యన్ ఆయిల్ మీద డిపెండెన్సీని కట్ చేసింది యూరోప్కి. కాబట్టి ఈరోజు యూరోప్ మొత్తం అమెరికా మీద డిపెండెన్సీ ఉంది. అమెరికానే వాళ్ళకి అన్ని సప్లై చేస్తుంది. ఇవన్నీ దాన్ని ఏమంటారంటే మన ఆయిల్ అంతా వాళ్ళకి సప్లై చేస్తున్నారు. కాబట్టి అటువంటి గేమ్ ప్లాన్ ఏమైనా అమెరికాకు ఉన్నదా? పెద్ద గేమ్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తుందా? నాకు పెద్ద ప్రశ్నలు పుడుతున్నాయి. కాబట్టి ఇది నిజంగా ఆయిల్ ఇన్స్టాలేషన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే మరి ప్రపంచం అంతా కూడా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 2. మూడవది, ఖమెనీని టార్గెట్ చేస్తే కనుక, ఆ రెజీమ్ చేంజ్ చేస్తే కనుక ఫ్యూచరిస్టిక్ లో రాబోయే దశకాల కొద్దీ కనీసం అంటే ఒక కొన్ని మేబీ అనదర్ 20-30 ఇయర్స్ వరకు ఇజ్రాయెల్కి మళ్ళీ ఈ హమాస్ హౌతీల బెడద ఉండదు. కాబట్టి అతన్ని టార్గెట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అతని వాళ్ళ ప్రాక్సీస్ని టార్గెట్ చేసినంత మాత్రాన మనకు సొల్యూషన్ రాదు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ మన మీద దాడి చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఆక్సిజన్ వస్తుందో, వీళ్ళ నేతృత్వం ఎక్కడున్నది, ఇరాన్లో ఉన్నటువంటి మన ఖమెనీ, అతన్ని తీసేస్తే కనుక ఇవి ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అన్నది ఒక ఆలోచన ఉన్నది వాళ్ళకి. కాబట్టి ఈ రిటాలియేషన్ అనేది వాళ్ళకి ఒకటేసారి ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్లో ఏది కొడతారని మనం చూడాలి. ఒకవేళ అది కనుక ఫెయిల్ అవ్వడమో లేకపోతే దాంట్లో ఏదైనా కొంచెం మేజర్ ఇష్యూస్ వచ్చినాయంటే కనుక ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దీంట్లో మనం చూస్తున్నాము, ఏవైతే మన సున్నీ దేశాలు ఉన్నాయో అవి తూతూ మంత్రంగా ఏవో అంటున్నాయి, కానీ మోర్ ఆర్ లెస్ ఇజ్రాయెల్ సమర్థిస్తున్నాయి అవి. ఎందుకంటే వాళ్ళకు ఇరాక్ తోటి బెడద ఉన్నది. కానీ సున్నీల పరిస్థితి మనం చూసామంటే, రేపు షియా ఇరాన్ కనుక కంప్లీట్గా కొలాప్స్ అయ్యి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి శక్తి ఒకటి మాయమవుతే కనుక సున్నీలను కూడా వీళ్ళు బేఖాతరు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సున్నీలకు ఇజ్రాయెల్ని ఎదుర్కొనేటువంటి శక్తి వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళకు కూడా కంప్లీట్గా ఇరాన్ నాశనం అవడం వీళ్ళకు కూడా ఇష్టం లేదు. వాళ్ళకు షియా దేశం ఇరాన్ శత్రువు అయినా కానీ కూడా ఇజ్రాయెల్ మీద కొంత ఒత్తిడి ఉండాలి అనేది వీళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఏం నిర్ణయించుకోవాలో తెలియని అస్థిర పరిస్థితిలో ఈరోజు సున్నీ దేశాలు ఉన్నాయి. ఇది కనుక ఇజ్రాయలీ అటాక్ కనుక మామూలుగా ఏదో చూపించుకోవడానికి ఏదో అటాక్ లాంటిది చేసి వాళ్ళు వదిలేశారంటే అందరూ ఊపిరి తీసుకోవచ్చు. లేదు, వాళ్ళు పెద్ద ఎత్తున మేజర్ టార్గెట్స్కి వెళ్ళారంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా సంక్షోభం రాబోతుంది. బంగారు ధరలు మనకు 1,00,000 పైబడి దాటిపోయేటువంటి ప్రమాదం ఉన్నది, తులం బంగారం. అలాగే మనకు ఆయిల్ రేట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ రావచ్చు. స్టాక్ మార్కెట్స్ అన్ని కుదేలైపోతాయి. మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. కాబట్టి నిత్యావసర సరుకులు కూడా మనకు ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. మరి చూద్దాం, ఇజ్రాయెల్ ఫైనల్గా దాడి చేసినప్పుడు ఎటువంటి టార్గెట్ని చూస్ చేసుకుంటుందో దాని ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా ఎలా ఉంటుందో మనం దాని ఆధారంగా మనం. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడుగుతున్నాను. యాక్చువల్లీ నాకు ఇంకొక ఎకానమిస్ట్ ఒకతను చెప్పిన మాట ఇది. సో బేసికల్లీ ప్రపంచంలో ఒక అస్థిరత నెలకొన్న ఈ టైంలోనే భారతదేశం కొంత ముందస్తు చర్యలకు పూనుకుంటోంది. ఆల్రెడీ కొంత బ్యాంక్స్ ని చాలా వరకు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. లోన్స్, మనీ, క్యాష్ ఫ్లో ఎక్కువగా బయటకు రాకుండా కొంత కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నది ఆల్రెడీ మన ఆర్థిక శాఖ అనేది వింటూ ఉన్నాను. ఇజ్ ఇట్ రైట్? మీకు ఏమైనా అట్లాంటి సూచనలు కనబడుతున్నాయా? భారతదేశం ఏమైనా కొంత అప్రమత్తం అయినట్టుగా చూడాలా, లేకపోతే ఏంటి? అంటే మనకు బేసిక్ గా మనం చాలా సేవింగ్స్ బేస్డ్ ఎకానమీ మనది. కరెక్ట్. మిగతా వెస్టర్న్ దేశాలని సేవింగ్స్ ఉండవు, వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క మనిషి కనీసం అంటే తన ఆదాయం కంటే 2-3 రెట్లు అప్పులు చేసుంటాడు ఎప్పుడు కూడా. సో ఆ కన్సంప్షన్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఆ దేశాలన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఆ దేశాలకి మిగతా దేశాలన్నీ ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. అమెరికా పాపులేషన్ ఉంటుంది, భారతదేశం పాపులేషన్తో పోల్చుకుంటే 20% కూడా లేదు. కానీ భారతదేశం మొత్తం మనం ఎంత కన్జ్యూమ్ చేస్తామో దానికి రమారమే 10 రెట్లు కన్జ్యూమ్ చేస్తారు. అందుకని వాళ్ళు అట్రాక్టివ్. సో మన దేశంలో ఈ సేవింగ్స్ బేస్డ్ ఎకానమీ ఏదైతే ఉందో క్రమేపీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవింగ్స్ అన్నది, గతంలో సేవింగ్స్ బ్యాంక్లో, ఎఫ్డీలో, బంగారంలో, వీటిలో పెట్టుకునేవాళ్ళు, ఈ మ్యూచువల్ ఫండ్స్లను.
ఇప్పుడు వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయని చూస్తే రియల్ ఎస్టేట్ కి ఇతరత్ర వీటికి వెళ్తున్నాయి. అందుకనే భారత ప్రభుత్వం ఇంట్రెస్ట్ రేట్ ని అంత తొందరగా తగ్గించట్లేదు. ఎందుకంటే తగ్గిస్తే కనుక కంప్లీట్ గా సేవింగ్స్ నుంచి అక్కడికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే కంట్రోల్డ్ గా మన ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ దాన్ని మేనేజ్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్లస్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత భారత ఎకానమీ అంతా కూడాను డిజిటల్ ఎకానమీకి వెళ్తాం. ఈ రోజు మనం బయటకు వెళ్ళామంటే యాక్చువల్గా నేను ఇంకా ఇప్పుడు కూడా యూపీఐ పెట్టుకోలేదు, నేను అది ఓపెన్గా చెప్తున్నాను. నేను బహుశా ఇంకా నేను అది కూడా తీసుకోవాలి. యూపీఐ లేకపోతే కనుక ఎవరి దగ్గర కూడా ఈరోజు క్యాష్ లేదు. కూరగాయలు కొనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆటో వాళ్ళ దాకా ఎవరి దగ్గర వెళ్ళినా వాళ్ళ దగ్గర చేంజ్ లేదు. ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్ చూపిస్తున్నారు. సో కంప్లీట్ డిజిటైజేషన్ అయిపోయింది. కాబట్టి సిస్టమ్ నుంచి క్యాష్ వెళ్ళిపోయింది బయట. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఈ యొక్క రిఫార్మ్స్ వల్ల రేపు మనకి ఏదైనా మేజర్ ఎకనామిక్ ఇంపాక్ట్ మన దేశం మీద వస్తే దాన్ని ఈజీగా మేనేజ్ చేసే కెపాసిటీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంటే మనీని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళ చేతిలో చాలా సునాయాసంగా వాళ్ళు చేయొచ్చు. అప్పుల విషయాల్లో కూడాను మనకు చైనా తర్వాత యూరోప్లో ఇతరత్ర దేశాల్లో ఉన్నటువంటి సంక్షోభం మనకు లేదు. అది కూడా చాలా కంట్రోల్డ్గా ఉండదు. కాబట్టి మన ఎకానమీ జనరల్గా దాని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఈ దెబ్బలు తగిలితే కనుక కొంత నష్టం ఉంటుంది, కానీ ఆ దేశాలు నష్టపోయినంత నష్టం మనకు ఉండదు. కొంత మనం దాన్ని క్వశ్చన్ చేసేటువంటి కెపాసిటీ మన ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.